ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏదైతే గతంలో ఫేక్ వార్తలు ప్రచారం చేసిండ్రో ఫేక్ వార్తలు చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించడం అదే బ్యాచ్ ఈరోజు అంటే ఇదే జరుగుతుంది. లైక్ మీ మీద దాడి జరిగింది, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్ర అన్న దాని మీద మనకు అర్థమవుతా ఉంది. బట్ కాకపోతే ఈరోజు ఆ అమ్మాయిలకు సంబంధించి ఎక్కడో రైట్ సైడ్ నుంచి వచ్చి మీకు లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అసలు మీరు మీరే డ్రైవ్ చేస్తున్నారు కార్ అప్పుడు? కార్ అంటే బేసిక్గా నేను అప్పుడు బాగా స్ట్రెస్ అయిపోయినా. ఓకే. నరసింహకు ఇచ్చిన. ఓకే. అంటే కొంచెం దూరమే కదా, నేను మెయిన్ రోడ్ కోసం తీసుకుంటా. కొంచెం మధ్యలో వాటర్ లేకపోతే తాగుతా జరసేపు కూర్చొని రిలాక్స్ అవుతా తీసుకుంటా నేను అని చెప్పేసి లేట్ అయింది కదా మనోడికి ఇచ్చిన. మనోడికి డ్రైవింగ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. సో అట్లా పోగానే అసలు ఇట్లా బైక్ కొంచెం కారు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ మూవ్ అయింది అంతే. సెకండ్ గేర్ వల్లే ఇంకా ముందుకెళ్ళి టక్కు నాకు వచ్చిండు. వాడు వచ్చినా మనం బ్రేక్ వేస్తాం కదా, బ్రేక్ వేసినాక ఇంకా అంగిల్ వచ్చి చూస్తారు కదా కార్నర్లో. ఒకవేళ నువ్వు ఓవర్టేక్ చేయాలంటే కార్కి ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేస్తావు? మామూలు రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అసలు నేను అప్పటికే కార్నర్ లో ఉంది నీ కారు. ఇక్కడ కార్నర్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంది. నువ్వు వెళ్ళిపోవాలంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఇటు సైడ్ నుంచి. నువ్వు ఇటు సైడ్ నుంచి వచ్చింది కాదు నువ్వు మళ్ళీ అదంతా ఇమ్మచ్చు. అన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా మేము తెల్లారుగా మీరు ఇప్పుడు చూపించినటువంటి క్లిప్లు అట్లాంటివన్నీ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అదే అంటున్నాను నేను. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మీరు ఏమంటారు అయితే ఇక్కడ చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు నివృత్తి చేయాలి దాన్ని. మనం ఫస్ట్ వాళ్ళు గుద్దిన తర్వాత వెయ్యి దోషులు దిగినామా లేకపోతే వెనక వచ్చి అమ్మాయిల కోసం డాష్ ఇచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది డెఫినెట్లీ. అవును, కారు సౌండ్ వచ్చే వరకే దిగినండి. ఇప్పుడు మన తప్పైనా అవతలోడు తప్పైనా మనిషికి దెబ్బ తగిలితే మనం చూడడం, దిగడం, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, దెబ్బలు ఎక్కువ తగిలితే హాస్పిటల్స్కి పోవడం అది మన మినిమం కట్టసి. అంతే కదా. సో దిగినాం. మనం దిగి ఏమైందమ్మా అంటే అప్పటికి అమ్మాయి అసలు పెద్దగా ఏం కాలేదు, ఇట్లా పట్టుకొని దిగిన తర్వాత మీరు జస్ట్ అసలు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటి? అది దిగంగానే ఏమైందమ్మా ఇట్లా వచ్చి అంటే అమ్మాయి ఫస్ట్ మాట్లాడుతూ కొంచెం లాంగ్వేజ్ గలీజ్గా మాట్లాడింది. ఓకే. ఇప్పుడు కళ్ళు ఉంటాం కదా మింగినాయా మీకు? సడన్ బ్రేక్ ఎట్టేస్తాం అంటే వెనకాలకి వెళ్ళి వచ్చింది వాళ్ళు, గుద్దింది వాళ్ళు. అదేం తల్లి అట్లా మాట్లాడుతూ అదేం యాటిట్యూడ్ అని అన్నా. సో అదేం యాటిట్యూడ్ పద్ధతి కాదు అది. నీకు ఏమైనా దెబ్బ దాకుంటే చెప్పు, చూపిద్దాము, చేద్దాము. తప్పు నీదే. వెనకాలకి వచ్చిన కారు స్పీడ్ లో లేదు, చిన్నగా ఉంది. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి ఎంత మూవ్ అవుతుంది అంతే. జస్ట్ మహా అయితే 10-15 మీటర్స్ స్పీడ్ అంతే. పోము అదేంది అసలు ఏం లేదు. అడుగులు కూడా అందరూ చూస్తా ఉన్నారు, ఏంది ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని. నేనేమనుకుంటే ఆ పిల్లలు పెద్దగా ఏజ్డ్ లెక్క లేదు, ఇంటర్మీడియట్ ఐ థింక్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్. సరే బట్ వాళ్ళు తెలియకనో వచ్చో రాకనో చేస్తున్నట్టున్నారు. మనం ఎందుకు అనవసరంగా వాళ్ళని అది చేయాలి? తల్లి ఇంత ఇబ్బంది ఏం వద్దులే, సరే మరి మీకు ఏమైనా అయిందో చెప్పండి నేను అది చేస్తాను చెప్పి ఇక ఒక అమ్మాయి వచ్చిన డోర్కి అడ్డమే నిలబడ్డది. అంటే మనం వెళ్ళిపోతామేమని. నాకేమంటే దుర్పయించుకుని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, మన ఆఫీస్ కిందనే కాబట్టి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే నా ఆఫీస్ పక్కనే ఉందమ్మా, మీకు సీసీ కెమెరాలు చూపిస్తా, తప్పు నాది ఉందంటే 100% అది